ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కర్నూలుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కు రావడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి కర్నూలుకు మొదటిసారి వచ్చిన వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ను వైద్యులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యాసంస్థల అధినేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ చంద్రశేఖర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకుని రావాలని అన్నారు. కర్నూలు వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని అన్నారు. తనను సన్మానించిన అందరికీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. కానీ ఆ రోజు అప్పుడు హాస్పిటల్ ఉన్నందుకే ఆ కర్నూలు అనేది పేరు ప్రపంచంలో నిలబడ్డది. మన పేరు ఆ డాక్టర్లు, అమెరికా ప్రెసిడెంట్ కూడా మన కర్నూలు హాస్పిటల్ నుంచి ట్రైన్ అయిన చదువుకున్న వాళ్ళు డాక్టర్గా, అమెరికా ప్రెసిడెంట్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ప్యానెల్లో ఉండేవాళ్ళు అనేది ఒక ప్రతీతి. మరి ఇది గౌరవం మనకు ఉండటమే కాకుండా ఇంకా పెద్ద గౌరవం ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ గారు మరి అన్ని హాస్పిటల్స్కు ఒక ప్రతినిధి, లేకపోతే ఆయన అండర్ లీడర్షిప్ ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ నడుపుతాయి. ఇప్పుడు మరి ఆ ప్రత్యేకత ఆయన సంపాదించుకోవటం ఆయన అదృష్టం కాదు, మన కర్నూలు వాసుల అదృష్టం. మరి ఆయనకు ఈ ప్రత్యేకత ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఆయన ఇప్పుడు ఇంతవరకు ఎంత సేవలు చేశాడో మా కర్నూలు జనరల్ హాస్పిటల్ మీద ఇంకా ప్రత్యేకత పెట్టి ఫండ్స్ అలొకేట్ చేయించే విధానంలో కానీ, ఇంకా డెవలప్ అయ్యే దాంట్లో కానీ అవకాశాన్ని కల్పిస్తే ఇంకా ఎక్కువ పదింతలు ధన్యవాదాలు మాకు మాందించి ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. ఇటు నుంచే పోతే అటు తిరిగి రావు, వస్తే ముంగడ మాకు రావాలి, లేకపోతే ఋతుకోవాలి, దాన్ని తరిమేస్తాం. భయపడి 5-6 సంవత్సరాలు రాకుండా ఆగినాయి.